ఈ రోజు మనం కోనసీమలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వాడపల్లి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చాము. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో ఉంది. రావులపాలెం నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు. వివాహం ఆలస్యమవుతున్న వారు, సంతానం కోసం ప్రార్థించేవారు, కుటుంబ శ్రేయస్సు కోరుకునే భక్తులు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మాది కన్నడపాలెం అండి, దేవరం దగ్గర అలకొండ మండలం. ఫస్ట్లో వచ్చాము, రెండో వారం అనుకున్నది కొద్దిగా జరిగింది. ఇది 63 వారం. 63 వారం మేము రైలు చెరువులు చేస్తాం. అయితే ప్రతిసారి వస్తారు మీరు? అంటే ఒక్కొక్కసారి చెరువులు పట్టుబడులు తీసి ఇడికి చెన్నై, అది మద్రాసు వెళ్తాం. కాకినాడ, వైజాగ్, ఒంగోలు, నెల్లూరు సీడ్కి వెళ్తాం. చెరువుల కాడ పట్టుబడులు కాడ అప్పుడు ఆగిన, లేకపోతే 75-80 వారాలు దగ్గర దగ్గర అయిపోవాలి. ఇక్కడికి వచ్చినాక బాగుంది, చాలా బాగుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక స్థల పురాణం, పూర్వం ఈ ప్రాంతంలో శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలసినట్లు స్థానికులు నమ్ముతారు. అనంతరం భక్తులకు కలలో దర్శనమిచ్చిన స్వామివారు తన విగ్రహాన్ని వెలికితీసి ఆలయం నిర్మించాలని ఆదేశించారని చెబుతారు. ఆ దివ్య ఆజ్ఞను అనుసరించి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది. అప్పటి నుంచి ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువై భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని విశ్వాసం. వాడపల్లి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 7 వారాల వ్రతం ఎంతో ప్రసిద్ధి చెందింది. వివాహం ఆలస్యమవుతున్న వారు, సంతానం కోసం ప్రార్థించేవారు, ఉద్యోగం, విద్య, కుటుంబ సమస్యలు వంటి కోరికలు నెరవేరాలని కోరుకునే భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతంలో భక్తులు వరుసగా 7 వారాలు ప్రతి వారం ఒకే రోజు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేస్తే స్వామివారి అనుగ్రహంతో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల గాఢ విశ్వాసం. అందుకే ప్రతి వారం ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తుంటారు. ఇది భక్తుల విశ్వాసంతో కొనసాగుతున్న ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక సంప్రదాయంగా పేరు పొందింది. విజయవాడ నుంచి వచ్చాను. 7వ శనివారం, ఇది 7వ శనివారం. లోకరక్షామణి దైవ చూడమణి ఆత్మరక్షామణి త్వం నమో పాప శిక్ష నమో విశ్వకర్త నమో విశ్వభక్త నమో చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథ.
వస్తాను అప్పుడప్పుడు వస్తాను 7 వారాలు వచ్చారా? రాదు మొట్టమొదటి ఈ వారమే రావటం ఈ దర్శనం అయితే బాగా జరిగిందండి. బాగా నా పేరు రామకృష్ణ అండి. సామకొండ వచ్చామండి. వాడపల్లి దేవుడి దగ్గరికి వచ్చాం. దేవుడి దర్శనం బాగా ఫ్రీగా అయ్యిందండి. తరువాతి వీడియోలో ఆత్రేయపురం పూతరేకులు తయారీ, అక్కడి ప్రత్యేక రుచులు, అలాగే అందమైన లొల్లలాకుల గోదావరి రివర్ వ్యూ మీకు చూపించబోతున్నా. కాబట్టి ఆ వీడియోను మిస్ కాకుండా మా ఛానల్ ద రోహిత్ డైరీస్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.